హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే బెస్ట్ బాతింగ్ పౌడర్ చూపిస్తున్నానండి. ఇదైతే చిన్న బేబీ 0 నుండి పెద్ద వాళ్ళ వరకు యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి బాక్స్ అయితే ఇదే కలర్ ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి ఈ కలర్ ఉంటుంది. నేను వీటిలో దగ్గర 32 ఇంగ్రీడియంట్స్ దాకా యాడ్ చేశాను. అన్ని నేచురల్గానే పండించినవి యాడ్ చేశాను. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చి 200 grams 200 రూపీస్. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్ ఆర్డర్ పెట్టారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. ఇదైతే చుట్టుపక్కల అయితే నేను చాలా సేల్ చేస్తున్నాను. చాలా బాగా సేల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఈ ఏజ్ వరకు అనే లిమిట్ ఏం లేదండి. సో నేను బర్త్ ఉంటారు కదండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితే 1 year యూస్ చేసి 6 months యూస్ చేయడం తర్వాత నుంచి యూస్ చేస్తారు కాబట్టి 6 months నుంచి మనం పెద్దవాళ్ళ వరకు యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేసి సోపు యూస్ చేయాలని ఏం లేదు. ఇది యూస్ చేసినా సరిపోతుందండి, సోప్ యూస్ చేయక్కర్లేదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు మనం ఏదైనా ఆయిల్ పెట్టుకొని తలకు పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ సబ్బుతో మనం కడిగినా కానీ 1 or 2 times కడిగితే క్లీన్ అవుతుంది. ఇది అలా కాదండి. జస్ట్ ఇది ఒక పౌడర్ మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా వేసుకొని చేతులకి ఆ జిడ్డును ఒకసారి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేయండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇది, అంత బాగుంటుంది. నీట్గా స్కిన్ పైన డస్ట్ లేకుండా నీట్గా క్లియర్ చేస్తుంది. మీకు 100 ml నేను చెప్పాను కదండి, 200 grams 200 రూపీస్ అండి. మీకు ఎవరైనా ఒకవేళ టెస్ట్ చేయాలనుకున్నా లేదంటే మీకు సెట్ అవుతుందో లేదో చూడాలనుకున్నా 100 grams 100 రూపీస్ అండి. మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. దీని స్మెల్ అయితే ఒక 2 days 3 days వరకు అలానే ఉంటుంది. ఎవ్రీ టైమ్ మీరు బాతింగ్కి వెళ్ళినప్పుడు యూస్ చేయొచ్చు. లేదు అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము సోప్ వేసుకున్న తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు అని అడుగుతారు. ఓకే, నో ప్రాబ్లం అండి. మీరు ఫస్ట్ ఈ 2 యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది యూస్ చేసి సోప్ వేయకండి. సోప్ వాడిన తర్వాత లేదంటే మీరు బాడీ వాష్ వాడిన తర్వాత ఫైనల్గా ఇది ఒక వాటర్లో కానీ, వాటర్లోనే మెయిన్ అండి సరిపోతుంది. ఎందుకంటే దీంతో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని థిక్ పేస్ట్గా చేసుకొని మీరు బాడీ అంతా స్ప్రెడ్ చేసి ఊరికే లైట్గా స్క్రబ్ చేసి లాస్ట్లో ఫైనల్గా వాటర్ వేసి క్లీన్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుందండి. ఈ స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, వాట్సాప్ చేయొచ్చు. ఓకే అండి, బాయ్. మీకు ఫుల్ వీడియో అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియో లింక్ నేను ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత నేను చూపించాను కదా బాతింగ్ పౌడరు, చాలా బాగుంటుందండి. స్మెల్ సూపర్గా ఉంటుంది. చూడండి యాడ్ చేస్తున్నా 1 స్పూన్. మీరు ఒక్కరైతే 1 స్పూన్ or 1.5 స్పూన్ సరిపోతుంది. లేదా 2-3 అయితే వేసుకొని, నేను మా పాపకి బాబుకి ఇద్దరికి డేలో స్నానం చేయిస్తాను కాబట్టి 2 tablespoons ఇది తీసుకుంటాను. చూడండి ఈ స్పూన్ ఇలా ఉంటుంది. ఫుల్ 2 tablespoons తీసుకున్న తర్వాత వీటిలోకి వాటర్ యాడ్ చేయాలి. మనం చూడండి ఉండలు ఏమీ లేవు, చాలా ఫైన్ పేస్ట్ ఉంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాను. చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మీరు స్నానానికి వెళ్ళే ముందే ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ప్రిపేర్ చేసి వెళ్ళిపోండి. మీది బాతింగ్ అంతా తలస్నానం అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇది బాగా వీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్లోకి దిగి బాగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఫైనల్గా మీరు ఇది వేసుకొని వాష్ చేసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. నేనైతే ఇలా డైలీ స్ప్రెడ్ చేసి కాసేపు ఆరనిస్తాను. లేదు టైం లేదు మనకంటే ఇది ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు. ఒక 5 minutes వేసుకుని వాష్ చేయక ముందు నీట్గా మనం ఫేస్ని చన్నీళ్ళతో కడుక్కుంటే బాగుంటుందండి. నేనైతే చూడండి బాగా స్క్రబ్ చేస్తున్నాను.
ఇది నేను కలర్ వస్తుందని చెప్తున్నదండి. స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అండ్ ఈ స్మెల్ అనేది అంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి స్మెల్. నేను జస్ట్ టైం లేనందువలన ఇప్పుడు మీకు ఇలా వాష్ చేసి చూపించేస్తున్నాను. చూడండి, మగ్గులైనా డైరెక్ట్గా వాష్ చేస్తాను. చూడండి, వాష్ చేశాను. దీనికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. చూడండి ఎంత నీట్గా ఉందో. కొద్దిసేపే నేను జస్ట్ 5 minutes వేసాను అంతే. చూడండి క్లియర్గా ఉంది. సో ఈ పేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, నేను మిక్స్ చేసినప్పుడు కొంచెం వాటరీగా ఉంది. సో ఇది ఆరే కొద్దీ ఇలా ఉంటుంది. సో మనం బాతింగ్కి వెళ్ళే ముందే ఏం చేయాలంటే ఇది ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం సబ్బుతో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ బాతింగ్ పౌడర్ వేసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇదే అండి. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ బాతింగ్ పౌడర్ అనేది ఎలా యూస్ చేయాలనేసి. చూడండి, క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి ఫైన్ పేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. ఇదైతే చాలా స్కిన్ని చాలా డస్ట్ ఉంటే నీట్గా క్లీన్ చేస్తుందండి. ఏదైనా ఫేస్ ప్యాక్ అండి మీరు యూస్ చేయొచ్చు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే, ఈవెన్ మనం టర్మరిక్ యూస్ చేస్తాము, సున్నిపిండి ఇవన్నీ యూస్ చేస్తాము, ఎంత యూస్ చేసినా స్కిన్ పైన ఎక్కువసేపు పెట్టకండి. ఎందుకంటే అది క్లీన్ చేస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నప్పుడు మన డెడ్ సెల్స్లో ఉన్నవన్నీ బయట తీసి ఇవి వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చొనేస్తుందండి. సో ఏ ప్యాక్ వేసినా మీరు 2 or 3 minutes పెట్టుకొని తర్వాత నీట్గా స్క్రబ్ చేసి గోరువెచ్చని వాటర్ అయినా లేదా చన్నీళ్ళలో కడగండి. హాట్ వాటర్లో మాత్రం వేసుకోకండి, ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అటువంటివి ఏవి చేయకండి. ఏదైనా ప్యాక్ మీరు వేసుకున్నట్లయితే మీ ఓన్ ప్యాక్ కూడా ఓకే అండి. ఏది వేసుకున్నా మీరు 2 or 3 minutes పెట్టేసుకొని కడిగేసుకోండి. అలానేసి 15 minutes హాఫ్ అన్ అవర్ అలా ఉంచారంటే దాంట్లో ఉన్న డస్ట్ క్లియర్ అవుతుంది, కానీ ఆ ఫోర్స్లోకి వెళ్ళి చేరుకొనేస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మన ప్యాక్ అయితే చూడండి, చాలా మంది ఈ చుట్టుపక్కల అయితే నేను చాలా మందికి ఇస్తున్నాను. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. నేను మా పిల్లవాళ్ళు, ఒక పాప వచ్చి 2 years, బాబు వచ్చి 4 years, నేను రెగ్యులర్గా ఇది యూస్ చేస్తాను. నాకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి బాబు స్కూల్కి వెళ్ళేసి వస్తాడు. ఈవినింగ్ అయితే నాకు ఇది నీట్గా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇద్దరికి స్నానం చేయించడానికి. సో నేను ఈవినింగే చేయిస్తాను. ఏం చేస్తానంటే ఫస్ట్ నేను వాళ్ళకి బేబీ సోపే యూస్ చేస్తాను. మొత్తం 1 time సోప్ వేసి నీట్గా క్లీన్ చేస్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వస్తాను కాబట్టి స్వెల్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. నేను ఫస్ట్ టైం అయితే ఇది చేయకముందు ఓన్లీ సోప్ యూస్ చేయదాన్ని. సోప్ యూస్ చేస్తున్నప్పుడైతే వాడికి బ్యాక్ ఇక్కడంతా చాలా బ్లాక్ అయిపోయేది. బ్లాక్ అయ్యేసి స్వెట్ స్మెల్ అనేది కంట్రోల్ కావట్లేదు. స్కూల్కి వెళ్ళేసి వస్తారు కదండి పిల్లలు. సో నేను రెగ్యులర్గా డైలీ ఈవినింగ్ స్నానం చేయించిన తర్వాత ఈ ప్యాక్ అనేది వేసి మొత్తం బాడీని స్క్రబ్ చేసి లాస్ట్లో ఫైనల్గా వాటర్తో వాష్ చేస్తానండి. సో అందుకే వాడికి స్వెట్ స్మెల్ అనేది ఉండదు. చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి యూజ్ చేయండి, మీకు ఎలా ఉంటుంది అనేసి. నేను నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అన్ని వేసానండి, కస్తూరి పసుపు దగ్గర నుంచి తులసి, నేను ఏ ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చూపిస్తాను. చాలా ఐటమ్స్ వేసాను, ఒక 32 ఉండొచ్చు. అన్నీ బాగా ఎండకి ఎండబెట్టేసి మిషన్ పంపించి ఆడించుకొచ్చాను. సో చాలా మంది యూస్ చేసి బాగుందన్న తర్వాతే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకైతే నచ్చింది అనుకోండి, వేరే వాళ్ళకి నచ్చాలి. అలా నచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాము. సో అందుకోసమే నేను పోస్ట్ చేస్తున్నాను. చెప్తున్నాను, 100 grams 100 rupees. మీకు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరికి కావాలనేది, నేను పంపిస్తాను. చూడండి, చాలా బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా నచ్చినట్లయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివే కాదండి, చాలా ఉన్నాయి. హెయిర్ ప్యాక్ ఉంది, అండ్ ఎయిర్ ఆయిల్ గ్రోతింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఎయిర్ ఆయిల్ ఉంది, అవన్నీ చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్లో నేను నెక్స్ట్ టైము ఇంకో 20 daysలో లేదంటే నెక్స్ట్ మంత్ నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఏదైనా కానీ మనం న్యాచురల్గా యూస్ చేయడానికి ఆలోచించండి, అదే మన హెల్త్కి మంచిది. ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే నేను జూనియర్ హార్లిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేచురల్గా వెళ్ళడం వల్ల ఎలానో మనకి టైం లేక మనం తెలియక అన్నీ ఇలా షాంపూలు అవంతా యూస్ చేస్తున్నాం. షాంపూ యూస్ చేయడం కరెక్టే అని నేను తప్పనట్లేదు. కెమికల్స్ తక్కువ ఉన్న యూస్ చేయాలి. పిల్లలకైతే ఇంతవరకు నేను హార్లిక్స్ అనేది బయటే కొనుక్కొచ్చాను. సో నాకు 2 బేబీస్ కాబట్టి అప్పుడు టైం దొరకలేదు అన్ని నీట్గా చేసుకోవడానికి. ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. చూసారండి, వీటితో పాటు పసుపు అండ్ వేపాకు, తులసి, కస్తూరి గంజల్ అండ్ రోజ్ పెటల్స్ అండ్ ఇది కుప్పమేనాకు, ఇలాంటి చాలా కస్తూరి పసుపు అండ్ పెసులు, ఇది శనగబాలు అన్నీ వేసానండి. చాలా ఐటమ్స్ వేసాను. ఇంకా వీటిలో కొన్ని చూపిస్తున్నాను. ఓకే అండి, బాయ్.